అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన కూటములు పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఓవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు డిఎంకే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండగా, మరొక వైపు ఈసారి డిఎంకేను ఎలాగైనా గద్దె దించాలని అన్నా డిఎంకే ఉవ్విళ్లూరుతోంది. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికార పీఠం అధిరోహించేందుకు పళనిస్వామి పకడ్బందీ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఓవైపు పార్టీలో పొత్తులు ఖరారు చేసే పనిలో ఉండగా, మరోవైపు కూటముల్లో సీట్ల సర్దుబాటుపై కసరత్తు జరుగుతోంది. తమిళనాడులోని డిఎంకే కూటమి కాంగ్రెస్, వీసీకే, డిఎండీకే కమ్యూనిస్టు పార్టీతో దుర్భేద్యంగా ఉంది. రానున్న ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని డిఎంకే కూటమి వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా డిఎంకేను నిలువరించి అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తమదైన వ్యూహాలతో అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీజేపీతో జట్టు కట్టిన అన్నాడీఎంకే తమ కూటమిలకు వచ్చేందుకు అవకాశం ఉన్న రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తోంది. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఎన్డీఏలో పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ తదితర పార్టీలు ఉన్నాయి. ఎన్నికల నాటికి అన్నాడీఎంకే కూటమిలో మరికొన్ని పార్టీలు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ముఖాముఖి కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈసారి ఎలాగైనా విజయం సాధించి తీరాలనే లక్ష్యంతో ఎడప్పాడి పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ నిర్వాహకుల సమాచారాన్ని నమ్మకుండా ఢిల్లీ కేంద్రంగా ఉండే ముఖ్య రాజకీయ వర్గాలు, ప్రముఖ ప్రైవేట్ అధ్యయన సంస్థల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించినట్లు సమాచారం. అన్నాడీఎంకే బలం పార్టీ కార్యకర్తలే అయినా అంతర్గత విభేదాలు, పక్షపాత సమాచారాన్ని తప్పించుకునేందుకు ఈపీఎస్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే చేపట్టిన సర్వేలో 3 ముఖ్య అంశాలను ప్రధానంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల మానసిక స్థితి, డీఎంకే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా మహిళా హక్కుల మొత్తం తదితర ప్రకటనల గురించి ప్రజల విలువైన అభిప్రాయం, ఏ ప్రాంతాల్లో అధికార పార్టీపై ఎక్కువ అసంతృప్తి ఉంది అనేది మొదటిది కాగా, ఇక రెండో అంశం అభ్యర్థుల ఎంపిక. ప్రతి నియోజకవర్గంలో ప్రజల దగ్గర పలుకుబడి, మంచి పేరుతో పాటు విజయ అవకాశాలు ఉండే అభ్యర్థులు ఎవరు, ప్రస్తుత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల రేటింగ్ ఏమిటి అనేది తెలుసుకోవడం. ఇక మూడో అంశం కూటమి బలం. బీజేపీ తదితర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడం వల్ల ఓట్ల శాతంలో ఎలాంటి మార్పు ఉంటుంది, అలాగే నటుడు విజయ్ ఏ జిల్లాలో అన్నాడీఎంకే ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉందనే తదితర విషయాలపై ప్రధానంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుభవం కలిగిన ఢిల్లీ సంస్థలతో అన్నాడీఎంకే ఇప్పటికీ ఓ అత్యాధునిక డిజిటల్ వార్ రూమ్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రతి బూత్లో ఉండే అనుకూల, ప్రతికూల అంశాలను అధ్యయనం చేసి దానికి తగ్గట్లు మైక్రో టార్గెట్ పద్ధతిలో ప్రచార వ్యూహాలు అమలు చేసేందుకు ఈపీఎస్ నిర్ణయించారు. ఈ పద్ధతిలో వారసత్వ లేక వ్యక్తిగత పలుకుబడి కంటే డేటా ప్రకారం సీటు ఇవ్వాలని ఈపీఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తద్వారా పలు నియోజకవర్గాల్లో కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిఎంకే బలం, విజయ పార్టీ తదితర పరిస్థితుల మధ్య ఖచ్చితమైన డేటా లేకుండా ఎన్నికలు ఎదుర్కోవడం ప్రమాదమని ఈపీఎస్ భావిస్తున్నారు. అందుకే ఈసారి సర్వే ఫలితాలు విడుదలైన తర్వాత అన్నాడీఎంకేలో రెండో విడత నాయకులు, అభ్యర్థుల జాబితా, ప్రచార వ్యూహాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈపీఎస్ నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి డిజిటల్ వార్ రూమ్ సర్వేలు ఆ పార్టీ తమదైన వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే దూకుడుగా తన వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, పటిష్టమైన పొత్తులు, అధికార పక్షంపై విమర్శలే లక్ష్యంగా ఈపీఎస్ వ్యూహాలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే ఓటర్లను ఆకర్షించేందుకు అన్నాడీఎంకే కీలకమైన 5 ప్రధాన హామీలను ప్రకటించింది. అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమిలో బీజేపీతో పాటు అన్బుమణి వర్గం, పీఎంకే, ఏఎంఎంకే వంటి పార్టీలు చేరాయి. ఈ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామిని బీజేపీ అధిష్టానం అధికారికంగా ఆమోదించింది. డీఎంకే ప్రభుత్వం 2021 నాటి హామీలలో కనీసం పావువంతు కూడా నెరవేర్చలేదని, 2026 ఎన్నికలే ఆ పార్టీకి చివరివని ఈపీఎస్ ప్రచారం చేస్తున్నారు. ప్రజలను రక్షిద్దాం, తమిళనాడును కాపాడుకుందాం
అనే నినాదంతో ఈపీఎస్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే వంటి కొత్త పార్టీల రాకతో ఓట్లు చీలకుండా చూసుకోవడం అన్నా డీఎంకే ముందున్న అతిపెద్ద సవాలు. అన్నా డీఎంకే ఈసారి అమ్మ బ్రాండ్ సంక్షేమ పథకాలు, పటిష్టమైన సామాజిక సమీకరణాల ద్వారా తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పలు వ్యూహాలను అమలు చేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈపీఎస్ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యూహాలను అమలు చేస్తున్న ఈపీఎస్ మరికొన్ని సరికొత్త ప్రణాళికలతో ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈపీఎస్ పకడ్బందీ వ్యూహాలు ఈసారి అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమికి విజయాన్ని అందిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.